క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పట్టణంలో మనం దైవరాజ్యాన్ని గురించి ధ్యానించబోతూ ఉన్నాం. పరిసయ్యులు యేసు ప్రభు వద్దకు వచ్చి దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చును అని ప్రశ్నింపగా యేసుక్రీస్తు ప్రభు ఈ విధంగా సమాధానమిచ్చారు. దేవుని రాజ్యం కంటికి కనబడినట్లు రాదు. ఇదిగో ఇక్కడ ఉంది లేదా అదిగో అక్కడ ఉంది అని ఎవరినూ చెప్పజాలడు. అది మీ మధ్యనే ఉన్నది అని ప్రభు సమాధానమిచ్చారు. దేవుని రాజ్యం యేసుక్రీస్తు ప్రభు స్థాపించారు. రోమీలకు రాసిన లేఖలో పునీత పౌలు గారు ఈ విధంగా వివరించారు. దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వసగు నీతి, శాంతి, సంతోషాలే. ఈ సత్యం తెలియక చాలామంది దేవుని రాజ్యం ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటారు. దేవుని రాజ్యం అంటే ఎక్కడో ఉండే ఒక రాజ్యం కాదు. అది మన హృదయాలలో, మన మంచితనములో, మన ప్రేమలో, మన విశ్వాసంలో యేసుక్రీస్తునందు జీవించే జీవన విధానం. దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రభు అనేక సందర్భాలలో వివరించారు. ఎన్నో ఉపమానాల్లో బోధించారు. దేవుని రాజ్యం గురించి శిష్యులకు అర్థమయ్యేలా వివరించారు. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుడు మనకెప్పుడు అందుబాటులోనే ఉంటాడు. దేవుని రాజ్యం గురించి యేసుక్రీస్తు ప్రభు అనేక సందర్భాల్లో మాట్లాడేటప్పుడు ఈ విధంగా వివరించారు. మనమందరం కూడా దైవరాజ్యానికి సంబంధించిన వారమే. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువుని తండ్రి దేవుడు ఈ లోకానికి పంపించాడు. మనం యేసుక్రీస్తు ప్రభువుని ఇమ్మానువేలు అని పిలుస్తాం. అనగా దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం. మనతో ఉండడానికి వచ్చిన దేవుణ్ణి ఎక్కడో వెతికితే లాభం ఏముంటుంది? కాబట్టి యేసుక్రీస్తు ప్రభుని మనం అనుసరించాలి. ఆయన బోధనలు వినడం మనం ఆలకించాలి. అప్పుడే మనకు దైవరాజ్యం గురించి తెలుసుకోవచ్చు. సువార్త విలువలను పాటిస్తూ ఈ లోక సంబంధమైనటువంటి జీవితాన్ని విడనాడి యేసుక్రీస్తు మార్గాన్ని అనుసరించడం ద్వారా మనం కూడా దైవరాజ్యంలోనికి ప్రవేశం పొందుతాం. ఆమేన్.